హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. శీతాకాలం వచ్చేసింది. ఈ చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ మరియు వింటర్ స్పెషల్ ఫ్రూట్స్ గురించి మీతో ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోగలరు. చలికాలంలో మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు మీరు ఇంట్లో ఉండే తయారు చేసుకోగలరు. అందులో మొదటిది అల్లం తేనె కషాయం. చలిలో గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలకు అల్లం మరియు తేనెతో చేసిన కషాయం అమృతం లాంటిది. మీరు దీన్ని రోజుకు ఒకసారి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండవది తులసి ఆకులు. తులసి ఆకులతో కషాయం చేసుకోవడం చలిలో చాలా మంచిది. ఇది గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. అదేవిధంగా మూడవది ఆవాల నూనె మసాజ్. చలిలో చర్మం పొడిబారిపోకుండా ఉండటానికి ఆవాల నూనెను గోరువెచ్చగా చేసి మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నాలుగవది ఉప్పు నీటి గార్గిల్. గొంతు ఇన్ఫెక్షన్ రాకుండా ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో గార్గిల్ చేయటం చాలా ఉపయోగకరం. అదేవిధంగా పొడిబారిన చర్మాన్ని పరిష్కరించడానికి కొబ్బరి నూనెలో అలోవెరా కలిపి చర్మానికి రాయాలి. దీని వలన చర్మం మృదువుగా మరియు తేమను కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ వేప నూనె. చలికాలంలో వచ్చే దద్దుర్లు, చర్మ సమస్యలకు వేప నూనె చాలా మంచిది. ఇప్పుడు చలికాలంలో మన ఆరోగ్యం కోసం ఏ పండ్లు తినాలో తెలుసుకుందాం. మొదటిది నారింజ, ఆరెంజ్. నారింజలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి జలుబు సమస్యలను తగ్గిస్తుంది. రెండవది యాపిల్. రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది నిజం. చలికాలంలో ఈ పండు చాలా ఆరోగ్యకరమైనది. మూడవది సీతాఫలం. సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. చలిలో శరీరాన్ని హీట్ జనరేట్ చేయడానికి ఇది సహాయపడుతుంది. నాలుగవది ద్రాక్ష. ద్రాక్ష చలికాలంలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. ఇది స్కిన్ హెల్త్కు చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ అరటిపండు. చలికాలంలో ఎముకలు బలంగా ఉండటానికి అరటిపండు బాగా పనిచేస్తుంది. ఇది శక్తిని కూడా అందిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. మొదటిది గోరువెచ్చని నీటిని తాగటం. చలికాలంలో గోరువెచ్చని నీరు తాగటం వలన శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అనేది లభిస్తుంది. రెండవది పౌష్టిక ఆహారం తీసుకోవడం. ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మూడవది పొడి చర్మానికి ఆయిల్ ఉపయోగించండి. చలికాలంలో చర్మం పొడిబారిపోకుండా ఉండటానికి ఆలివ్ ఆయిల్ను ఉపయోగించండి. ఈ చలికాలంలో దాల్చిన చెక్క మరియు లవంగాలు నీటిలో మరిగించి తాగటం వలన శరీరం వేడి పెరుగుతుంది. మనం మన ఇంట్లో ఉంటూ రోగనిరోధక శక్తిని పెంచడానికి పాలను వేడి చేసి దానిలో పసుపు, మిరియాల పొడి, తేనెను కలపాలి. దీని వలన శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే మీరు చలికాలంలో హెల్తీగా, హ్యాపీగా ఉండగలరు. మీకు ఈ వీడియో నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఈ సమాచారాన్ని పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన సమాచారం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.